అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మెదక్ చర్చి అభివృద్ధికి మరిన్ని నిధులు ఇస్తామన్నారు. మెదక్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఏడుపాయల వనదుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు రేవంత్. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోయే ఇందిరమ్మ ఇళ్లలో దళిత క్రైస్తవులకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చిని సందర్శించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు సీఎం. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న మెదక్ చర్చికి దేశవ్యాప్తంగా గుర్తింపు ఉందని చెప్పారు. మెదక్ చర్చ్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని చెప్పారు. ఆనాడు ప్రభు మందిర నిర్మాణంలో భాగస్వాములైన ప్రజలందరికీ భోజనం పెట్టాలని ఒక గొప్ప ఆలోచన, వారికి పని కల్పించాలన్న ఆలోచనతో ఈ గొప్ప దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. తప్పకుండా ఈ దేవాలయానికి సంబంధించిన ఎన్ని అవసరమైతే అన్ని నిధులను విడుదల చేయాలని వారందరి సహకారంతో ఈరోజు నిధులను విడుదల చేయడం జరిగింది. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే మనం నిర్మిస్తున్నామో అవి ప్రధానంగా దళిత క్రైస్తవులకే అత్యధికంగా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దళితులకు, గిరిజనులకు, దళిత క్రైస్తవులకు, గిరిజన క్రైస్తవులకు అత్యధికంగా లబ్ధి చేకూరుతుంది. అంతకుముందు ఏడుపాయల వనదుర్గామాతను దర్శించుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 250 కోట్లతో నర్సింగ్ కాలేజీలు, 210 కోట్లతో పారామెడికల్ కాలేజీల పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మెదక్ చర్చ్ అభివృద్ధి పనుల కోసం 30 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. ఏడుపాయల ఆలయానికి 35 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కు రేవంత్ శంకుస్థాపన చేశారు. తండాల్లో 45 కోట్ల రూపాయలతో రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. మహిళా స్వయం సహాయక గ్రూపులకు 100 కోట్ల రూపాయల చెక్కును అందించారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరిధాన్యం సేకరించింది సర్కార్. దీంతో దేశంలోనే 4వ స్థానంలో నిలిచింది రాష్ట్రం. ముందు వరుసలో పంజాబ్, ఛత్తీస్గఢ్, హర్యానా రాష్ట్రాలు ఉంటే తెలంగాణ 4వ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా 6,50,00,000 మెట్రిక్ టన్నులు టార్గెట్ అయితే ఇప్పటి వరకు 4 కోట్ల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం సేకరణ జరిగింది. ఒక్క తెలంగాణలోనే 47 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వరిధాన్యం సేకరించింది రాష్ట్ర ప్రభుత్వం. మానవత్వమే అన్ని మతాల సారాంశమన్నారు మంత్రులు. క్రిస్మస్ సందర్భంగా ఆయా నియోజకవర్గాల్లో వేడుకల్లో పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో దళిత క్రైస్తవులకు తొలి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలను పట్టించుకోలేదని విమర్శించారు మంత్రులు. క్రిస్మస్ సందర్భంగా జిల్లాలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు మంత్రులు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మానవత్వమే అన్ని మతాల సారాంశమని యేసు చెప్పారన్నారు. మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలోని మదిర మండలం బయారంలోని పురాతన చర్చిలో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు బట్టి. ఖమ్మం జిల్లా ఏఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు తుమ్మల నాగేశ్వరరావు. జీవితంలో ప్రభుత్వం చూపించినటువంటి క్షమాగుణం, సేవాగుణం, ప్రేమ, ఆయన చూపించినటువంటి సన్మార్గం మనందరికీ మార్గదర్శకంగా ఉండాలని, ఆయన చూపించినటువంటి జీవన విధానాన్ని కొనసాగించి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేదానికి ఆ ప్రభు ఇచ్చినటువంటి సందేశాన్ని ఆకళింపు చేసుకొని అందరూ సుఖశాంతులుగా ఉండాలని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రైవేట్ హాస్పిటల్స్ కు ధీటుగా నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు మంత్రి కోమటిరెడ్డి. ప్రతీక్ ఫౌండేషన్ తరఫున హాస్పిటల్లో స్పెషల్ న్యూ బార్న్ కేర్ యూనిట్ కు 25 ఇంక్యుబేటర్లు, నిత్యావసర వైద్య పరికరాలను అందజేశారు. ఆసుపత్రికి కావాల్సిన అన్ని సదుపాయాలపై కలెక్టర్ నుంచి నివేదిక రాగానే ప్రభుత్వం ద్వారా తమ కుమారుడి పేరిట ఏర్పాటైన ప్రతీక్ ఫౌండేషన్ నుండి నిధులు కేటాయిస్తామని తెలిపారు మంత్రి. మా కలెక్టర్ గారు చెప్పినట్టు డెఫినెట్గా దీని 1 మంత్లోనే ఇంకొక కొత్త బిల్డింగ్లో కూడా ఒక ఫ్లోర్ తీసుకుంటున్నాం. బిఫోర్ డెలివరీ అయిన పేషెంట్స్ని అక్కడ చేయడం. ప్రైవేట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో చెప్పే ఫేమస్ హాస్పిటల్స్ రెయిన్బో కానీ, అంకురా కానీ అలాంటి హాస్పిటల్స్, కోటీశ్వర్లు, అలా హాస్పిటల్ని చేయాలనేదే నా లక్ష్యం. ఎందుకంటే మనం ప్రజాప్రతినిధిగా రోడ్లు వేసినా, బ్రిడ్జ్లు వేసినా దానికంటే ఎక్కువ పేదవారికి సాయం చేయాలనేది నాకు ఇప్పుడు ఆలోచన ఉంటుంటుంది. ఇప్పుడు అలాంటి కలెక్టర్ మా జిల్లాకు రావడం నా అదృష్టం.
గత ప్రభుత్వం వల్లే ములుగు జిల్లా అభివృద్ధికి నోచుకోలేదన్నారు మంత్రి సీతక్క. ములుగు పంప్ హౌస్ నుంచి గోదావరి జలాలను జంగాలపల్లి బంజరు చెరువుకు విడుదల చేశారు. ములుగు నియోజకవర్గానికి బీఆర్ఎస్ సర్కార్ చుక్క నీరు ఇవ్వలేదని ఆరోపించారు మంత్రి. ములుగు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యమన్నారు. రైతును రాజును చేస్తామన్నారు మంత్రి సీతక్క. మెదక్ జిల్లా కౌడిపల్లిలో ప్రకృతి సేంద్రియ రైతుల సమ్మేళనానికి మంత్రి కొండా సురేఖ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా ఉపరాష్ట్రపతి ధన్కడ్తో పాటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. రైతులు ఏర్పాటు చేసిన సేంద్రియ స్టాల్స్ను, సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు, పండ్లను పరిశీలించారు. రైతులను అడిగి పలు విషయాలను తెలుసుకున్నారు నేతలు. సంధ్యా థియేటర్ ఘటన బాధితుడు శ్రీతేజ్ను కిమ్స్లో పరామర్శించారు సినీ పెద్దలు. శ్రీతేజ్ ఫ్యామిలీకి మొత్తం 2 కోట్ల రూపాయల చెక్ను అందజేశారు. వారి ఫ్యామిలీకి సినీ ఇండస్ట్రీ అండగా ఉంటుందన్నారు. రేపు సీఎం రేవంత్ను కలవనున్నారు సినీ పెద్దలు. సంధ్యా థియేటర్ ఇష్యూతో పాటు సినీ సమస్యలపై చర్చించనున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై తప్పుడు ప్రచారం చేయొద్దని హెచ్చరించారు సిటీ పోలీసులు. ఈ నెల 4న సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను పరామర్శించారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు, అల్లు అరవింద్, పుష్ప మూవీ నిర్మాత రవి, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. శ్రీతేజ్ ఆరోగ్యంపై డాక్టర్లతో మాట్లాడారు. శ్రీతేజ్ కోలుకుంటున్నాడని చెప్పారు అరవింద్. అల్లు అర్జున్ తరపున ₹1 కోటి, సుకుమార్ 50 లక్షలు, పుష్ప మూవీ నిర్మాత 50 లక్షలు, మొత్తం ₹2 కోట్ల చెక్ను దిల్రాజు చేతుల మీదుగా శ్రీతేజ్ కుటుంబ సభ్యులకు అందించారు అల్లు అరవింద్. నేను నిన్న విజిట్ చేసినప్పుడుకి ఈరోజు కూడా బాబు చాలా రికవరీ ఫాస్ట్గా ఉంది. ఇండస్ట్రీ నుంచి కూడా రేపు సీఎం గారు అపాయింట్మెంట్ అడిగాము. ఇండస్ట్రీకి సీఎం గారితో కూడా రేపు మీటింగ్ ప్లాన్ చేశాము. ఫర్దర్గా కూడా అన్ని హెల్తీగా ఉండేలాగా ఎలా వెళ్ళాలి అని దాని మీద రేపు మీటింగ్ ఉంటుంది. హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాము. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశాం. రేపు మార్నింగ్ 10 o'clock ఆ మీటింగ్. ఈ కుటుంబానికి ₹2 కోట్ల మా తరపు నుంచి, అనగా అల్లు అర్జున్ తరపు నుంచి ₹1 కోటి, నిర్మాతలు శ్రీ రవి గారు, నవీన్ గారు కలిపి 50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక 50 లక్షలు సుకుమార్ గారు, ఇదంతా కలిపి ₹2 కోట్ల కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి మన ఎఫ్డీసీ చైర్మన్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నాను. ఇప్పుడైతే బాగుంది. నేను చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ ఫ్యామిలీకి మా సైడ్ నుంచి అండగా ఉంటాం. మేము ఒక్కరే కాదు, మా కొరియోగ్రాఫర్స్ అందరి తరపున, మా ఏదైతే యూనియన్ ఉందో ఆ యూనియన్ తరపున, అందరి తరపున కూడా మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి వచ్చాం. ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీకి ఖచ్చితంగా మేము అంతా ముందుంటాం. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ఇప్పటికే సీఎం అపాయింట్మెంట్ ఖరారైంది. ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు ఆధ్వర్యంలో సినీ పెద్దలు రేవంత్ రెడ్డిని కలవనున్నారు. తాజా పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. సంధ్యా థియేటర్ ఘటన తర్వాత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు, టికెట్ల పెంపు నిర్ణయం ఉండదని ప్రకటించింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. అసెంబ్లీ సమావేశాల్లో అల్లు అర్జున్ ఇష్యూ చర్చించాల్సిన అవసరం లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దీని వెనుక మొదలబేంటో సీఎం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సినీ ఇండస్ట్రీని ఏపీకి తరలి వెళ్లాలని కాంగ్రెస్ నాయకులు కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రానికి నష్టం జరిగేలా అధికారంలోని కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని మీడియా చిట్చాట్లో మండిపడ్డారు బండి సంజయ్. సంధ్యా థియేటర్ ఘటనపై తప్పుడు సమాచారంతో అయోమయం సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు హైదరాబాద్ సిటీ పోలీసులు. తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో అపోహలకు గురిచేసేలా వీడియోలు పోస్ట్ చేస్తే చర్యలు తప్పవన్నారు. అల్లు అర్జున్ రాకముందే థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగినట్టు కొందరు తప్పుడు వీడియోలు పోస్ట్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతున్న క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో ఇప్పటికే రిలీజ్ చేశామన్నారు. ఈ ఇష్యూలో పోలీస్ శాఖను బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు సిటీ పోలీసులు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జానీ మాస్టర్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు నార్సింగి పోలీసులు. ఈవెంట్ పేర్లతో పలు ప్రాంతాలకు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. లేడీ కొరియోగ్రాఫర్పై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. జానీ మాస్టర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ లేడీ కొరియోగ్రాఫర్
సెప్టెంబర్ 15వ తేదీన నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో అక్టోబర్ 25వ తేదీన చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. జానీ మాస్టర్ కేసులో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు నార్సింగి పోలీసులు. ఈవెంట్ పేర్లతో పలు ప్రాంతాలకు తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు. లేడీ కొరియోగ్రాఫర్పై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. జానీ మాస్టర్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ లేడీ కొరియోగ్రాఫర్ సెప్టెంబర్ 15వ తేదీన నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు జానీ మాస్టర్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో అక్టోబర్ 25వ తేదీన చంచల్గూడ జైలు నుంచి విడుదలయ్యారు. భారతదేశ వైభవాన్ని, నైతిక విలువలను ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని వాజ్పేయి అని కొనియాడారు బీజేపీ నేతలు. పదవులకు ఆశపడకుండా ఆయన నిస్వార్థంగా పనిచేశారని తెలిపారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తున్న పార్టీ బీజేపీ అన్నారు. అబద్దాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని విమర్శించారు. వాజ్పేయి ఆశయాలను ప్రధాని మోదీ నెరవేరుస్తున్నారని చెప్పారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ కు అంబేద్కర్ గురించి మాట్లాడే కనీస అర్హత లేదన్నారు కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్. అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వని కాంగ్రెస్ ఆయన గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. భారతరత్నతో అంబేద్కర్ ను గౌరవించింది బీజేపీనే అన్నారు. వాజ్పేయి జయంతి సందర్భంగా బీజేపీ స్టేట్ ఆఫీసులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు అనురాగ్ ఠాకూర్. రాజకీయాల్లో వాజ్పేయి చెరగని ముద్ర వేశారని తెలిపారు. వాజ్పేయి అంటే ఒక వ్యక్తి కాదని దేశ వ్యవస్థ అని చెప్పారు. हमारे नेताओं ने, अटल जी जैसे नेताओं ने जेल में रहकर भी सदा आवाज मुखर की और आज डॉक्टर भीमराव अंबेडकर जी, जिनको कांग्रेस ने भारत रत्न नहीं दिया, पंडित नेहरू जी ने अपने लिए भारत रत्न ले लिया, इंदिरा जी ने अपने लिए भारत रत्न ले लिया, राजीव गांधी जी को कांग्रेस ने भारत रत्न दे दिया, लेकिन डॉक्टर अंबेडकर को नहीं दिया। जब वीपी सिंह जी की सरकार बनी, अटल जी ने समर्थन दिया और अटल जी ने निवेदन किया कि डॉक्टर अंबेडकर को भारत रत्न देना चाहिए। ये भारतीय जनता पार्टी के समर्थन से मिला। నమ్మిన సిద్ధాంతం కోసం వాజ్పేయి ఎక్కడా రాజీ పడలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వాజ్పేయి స్ఫూర్తితోనే ప్రధాని మోదీ పనిచేస్తున్నారని చెప్పారు. వాజ్పేయి వ్యక్తిత్వాన్ని ఈ తరానికి తెలియజేసే విధంగా పనిచేద్దామన్నారు. ఇక రాజకీయాల్లో వాజ్పేయి నూతన ఒరవడిని సృష్టించారని తెలిపారు ఎంపీ లక్ష్మణ్. ఇప్పుడు రాజకీయ నేతల పరిస్థితి రంగులు మార్చే ఊసరవెల్లి కూడా తలదించుకునేలా ఉందన్నారు. ఈ అటల్ బిహారీ వాజ్పేయి గారి స్ఫూర్తితో భారతీయ జనతా పార్టీని మరింత పటిష్టం చేయాలి. అటల్ బిహారీ వాజ్పేయి స్ఫూర్తితో అనేక మంది కొత్త యువతను భారతీయ జనతా పార్టీలో తీసుకురావాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారి స్ఫూర్తితో బడుగు బలైన వర్గాలకు సేవ చేయాలి. అటల్ బిహారీ వాజ్పేయి గారి స్ఫూర్తితో దేశంలో మౌలిక వసతులు కల్పించేటువంటి కార్యక్రమం చేయాలి. ఏ రకంగానైతే వాజ్పేయి గారు దేశానికి అంకితమై పనిచేశారో ఆ రకమైనటువంటి సేవా భావనతో పనిచేసేటువంటి వ్యవస్థను మరింత పటిష్టవంతంగా అమలు చేసేటువంటి కార్యక్రమం చేయాలి. ప్రధానమంత్రి పివి నరసింహారావు ఐక్యరాజ్య సమితిలో భారత్ ప్రతినిధిగా పాల్గొనప్పుడు ఈ దేశం కోసం అకుటితమైనటువంటి మరి కట్టుబడిన వ్యక్తిని పంపించాలని భావించి రాజకీయాలను పక్కన పెట్టి పివి నరసింహారావు గారు వాజ్పేయి గారిని పంపిస్తే వారు హిందీలో అనర్గళంగా మాట్లాడమే కాకుండా పాకిస్తాన్ను అంతర్జాతీయ సమితిలో ఏకాకిం చేసి భారత యొక్క కీర్తి ప్రజలు చాటి చెప్పిన వ్యక్తి. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అవమానించిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ చేసిన పాపం పోవాలంటే కొత్తగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం రేవంత్ దర్శించుకోవాలన్నారు. అలాగే విపక్ష నేత రాహుల్ గాంధీ పంచతీర్థాలు తిరగాలన్నారు. అలా చేస్తే కాంగ్రెస్ పాపం కొంతైనా పోతుందన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ప్రజల సొమ్ముతోనే మాజీ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రానికి నష్టం జరిగేలా అధికార కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ జాతీయ అధ్యక్షుడైతే సంతోషిస్తారని మీడియా చిట్చాట్లో చెప్పారు బండి సంజయ్. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి చేసిన సేవలు మరవలేమన్నారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. బీజేపీని దేశంలోని ఎదురులేని పార్టీగా తీర్చిదిద్దారని కొనియాడారు. వాజ్పేయి జయంతి సందర్భంగా హైదరాబాద్ కూకట్పల్లి బీజేపీ ఆఫీస్ దగ్గర మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు కమలం నేతలు. ర్యాలీలో కేంద్ర మంత్రి, స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రేపటి నుంచి బెళగావిలో 2 రోజుల పాటు CWC సమావేశాలు జరగనున్నాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా గాంధీజీ బాధ్యతలు స్వీకరించి 100 ఏళ్లు అవుతుండటంతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది AICC. కెన్ బెట్వా నదుల అనుసంధానంతో పర్యావరణానికి నష్టమన్నారు కాంగ్రెస్ నేతలు. మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్ ముప్పుకు గురవుతుందన్నారు. ఆప్ బీజేపీ పాలనలో ఢిల్లీ ఆగమైందన్నారు హస్తం నేతలు. కర్ణాటకలోని బెళగావిలో రేపటి నుంచి 2 రోజుల పాటు CWC సమావేశాలు జరగనున్నాయి. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా మహాత్మా గాంధీ బాధ్యతలు స్వీకరించి 100 ఏళ్లు అవుతుండటంతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. 1925లో బెళగావిలో జరిగిన కాంగ్రెస్ మీటింగ్లోనే గాంధీజీ తొలిసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఆ చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా బెళగావిలో సమావేశాలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్. 1924 में कांग्रेस अध्यक्ष बने, क्रांति की नई परिभाषाएं घड़ी, अंग्रेजों को हमारी सरजमी से उखाड़ फेंका। महात्मा गांधी के पद चिन्हों पर चलते हुए हम पहुंच रहे हैं बेलगावी. క్రిస్మస్ పండుగ రోజు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీకి ఆత్మీయ కానుక అందింది. హోటల్ మేనేజ్మెంట్ విద్యార్థిని కోమల్ స్వయంగా తయారు చేసిన కేక్ ను రాహుల్ కు అందించింది. గతంలో తనను కలిసిన రాహుల్ కు తాను మంచి బేకర్ కావాలనుకుంటున్నట్లు చెప్పింది. దీంతో ఆమెకు మైక్రో ఓవెన్ ను గిఫ్ట్ గా ఇవ్వడంతో పాటు అండగా ఉంటామన్నారు రాహుల్. తనకు సహాయం చేసిన రాహుల్ కు క్రిస్మస్ రోజు ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ అందించారు. राहुल गांधी जी ने मेरे को ये अवन गिफ्ट किया है क्योंकि वो चाहते हैं कि मैं आगे अपनी बेकिंग जो है तो उसमें बेक करूं. आई एम वेरी थैंकफुल कि मेरे को उन्होंने गिफ्ट किया है और मैं इसमें अब बहुत सारी जो डिशेस वगैरह है वो ट्राई कर सकती हूं. కెన్ బెట్వా నది అనుసంధాన ప్రాజెక్టుతో పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు కాంగ్రెస్ నేత జైరాం రమేష్. ఈ ప్రాజెక్టుతో మధ్యప్రదేశ్లోని పన్నా టైగర్ రిజర్వ్ కు ముప్పు పొంచి ఉందన్నారు. కెన్ బెట్వా రివర్ లింకింగ్ జరిగితే టైగర్ రిజర్వ్ లోని 10% ప్రధాన భూభాగం ముంపునకు గురవుతుందన్నారు. పన్నా టైగర్ రిజర్వ్ కు నష్టం జరగకుండా ప్రాజెక్టు డిజైన్ మార్చాలన్నారు. కెన్ బెట్వా నదుల లింకింగ్ ప్రాజెక్టుతో 23 లక్షలకు పైగా చెట్లు తొలగించాల్సి ఉంటుందని, పర్యావరణ పరిరక్షణపై మాట్లాడే మోదీ మొదట పన్నా రిజర్వ్ ను రక్షించాలంటూ ట్వీట్ చేశారు జైరాం రమేష్. ఢిల్లీని ఆప్, బీజేపీ ప్రభుత్వాలు ఆగం చేశాయన్నారు కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న 2 పార్టీలు ఢిల్లీ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. పాలన చేతకాక పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయని విమర్శించారు. ఎన్నికలు రాగానే తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేయడం 2 పార్టీలకు అలవాటన్నారు. మరోసారి ఆప్, బీజేపీ మోసాలకు బలి కావడానికి ఢిల్లీ ప్రజలు సిద్ధంగా లేరన్నారు. గతంలో ఆప్తో పొత్తు పెట్టుకుని తప్పు చేశామన్నారు అజయ్ మాకెన్. जुगलबंदी ने कैसा बनाया अपराध का माहौल, जहां पे हम जुगलबंदी कह रहे हैं वहां पे केंद्र सरकार और दिल्ली सरकार के मिल करके और मिली भगत की बात कर रहे हैं. ये कहते हैं कि करेंगे सिर्फ काम की राजनीति, तो हम उनको कहते हैं केजरीवाल जी की, तो हम केजरीवाल जी को कहते हैं तो करना, कौन रोक रहा है. हम लोगों ने तो कैलकुलेट किया था कि 173 करोड़ रुपया सरकारी पैसे से व्यय किया है, तो अपनी पार्टी का नाम आम आदमी क्यों रखा हुआ है, जेब में 2 रुपए का पेन क्यों रखते हैं. ఢిల్లీ సీఎం అతిషీని అరెస్ట్ చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందన్నారు ఆప్ నేషనల్ కన్వీనర్ కేజ్రీవాల్. కేంద్ర దర్యాప్తు సంస్థలు తప్పుడు కేసులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. దీనికోసం సిబిఐ, ఈడీ, ఐటీ సంస్థలు మీటింగ్ నిర్వహించాయని తెలిపారు. ఆప్ ప్రకటించిన మహిళా సమ్మాన్ యోజన స్కీమ్తో బీజేపీలో ఓటమి భయం పట్టుకుందన్నారు కేజ్రీవాల్. कि ईडी, सीबीआई और इनकम टैक्स तीनों एजेंसीज की मीटिंग हुई है. बहुत बड़ा आरोप लगा रहा हूं कि इन तीनों एजेंसीज को ऊपर से कहा गया है कि दिल्ली की सीएम आतिशी जी को कोई भी फर्जी केस बनाकर गिरफ्तार किया जाए. ऐसा भी सुनने में आया, सूत्रों से पता चला है कि ट्रांसपोर्ट विभाग में कोई फर्जी केस तैयार किया जा रहा है आतिशी जी के खिलाफ, और इनका पूरा मकसद है कि ये किसी भी तरह से महिलाओं की फ्री बस योजना जो है वो रोकना चाहते हैं, वो बंद करवाना चाहते हैं ये लोग. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అమిత్ షా క్షమాపణ చెప్పాల్సిందేనంటున్నారు కూటమి నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్.